నమస్కారం. గ్రహం అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గ్రహం అనుగ్రహం కార్యక్రమంలో శుక్రగ్రహం గురించి తెలుసుకుందాం. శుక్రగ్రహం యొక్క విశిష్టత మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ. ఆయన అడిగి పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఈరోజు శుక్రగ్రహం గురించి మాకు పూర్తి వివరాలు తెలియజేస్తారా? తప్పనిసరిగా. యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. శుక్రుడు, ఈ శుక్రుడికి పర్యాయ పదాలు సితుడు, భృగుడు, సుతుడు, దానవాచార్యుడు, ఉశనుడు అనేటటువంటి పేర్లు ఉన్నాయి శుక్రునికి. అట్లానే ఈ శుక్రుడు స్త్రీ గ్రహం, బ్రాహ్మణ జాతికి చెందినటువంటిది, తెలుపు రంగు కలిగి ఉంటుంది, జలతత్వం కలిగినటువంటి గ్రహము. అట్లానే శుభగ్రహము కూడా లఘు స్వభావం కలిగి ఉంటుంది, రజోగుణాన్ని కలిగి ఉంటుంది, రుచులలో పులుపుని తెలియజేస్తుంది. గ్రహోదయం వచ్చేసరికల్లా శీర్షోదయం, జీవులు వచ్చేసరికల్లా ద్విపాది, అట్లానే గ్రహస్థానం వచ్చేసరికల్లా శయనాగారం. ఆధిపత్య దిక్కు చూసుకున్నట్లయితే ఆగ్నేయ దిక్కు, జలభాగం చూసుకున్నట్టయితే జలము, ఆత్మాధికారి కారకత్వం చూసుకున్నట్టయితే కామము, పాలనాశక్తులు మంత్రి, శరీర ధాతువు వీర్యము, లోహధాతువు వచ్చేసరికల్లా బంగారము, కుటుంబ సభ్యుల్లో భార్యను సూచిస్తుంది, కలత్రాన్ని. అట్లానే గ్రహ రూపము చూసుకున్నట్లయితే ధవల వర్ణం కలిగి ఉంటుంది. గ్రహ పీడల్లో సుఖరోగాలను ఇస్తుంది. గ్రహ వర్గము శనికి సంబంధించిన గ్రహ వర్గము. గృహంలో భాగాలు శుక్రుడు ఉండే స్థానాలు పడక గది, తోట. కాలబలం గనక చూసుకున్నట్లయితే పగలు బలవంతుడు శుక్రగ్రహము. దిగ్బలము అంటే ఈ గ్రహము చతుర్థ భావము, 4వ భావములో దిగ్బలం కలిగి ఉంటాడు. ఆధిపత్య కాలం వచ్చేసరికల్లా పక్షము. ఇవి శుక్రుడికి సంబంధించినటువంటి వాటిలో. స్వక్షేత్రాలు వచ్చేసరికల్లా వృషభము, తులారాశులు స్వక్షేత్రాలు. అట్లానే కర్కాటక, సింహరాశులు శత్రుక్షేత్రాలు. మిథున, మకర, కుంభ రాశి వచ్చేసరికల్లా మిత్రక్షేత్రాలు శుక్రగ్రహానికి. ఈ మిత్ర ఏవైతే క్షేత్రాలు ఉన్నాయో వాటిల్లో ఏదైనా చేస్తే, ఆ సమయంలో పని చేస్తే మనకు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆ స్థానాల్లోకి ఆ గ్రహం వచ్చినప్పుడు మంచి చేస్తుందని భావన మిత్రగ్రహాలు అయితే. అంటే కొంతమంది నాది మిథున లగ్నము, అయ్యో మిథున లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, శుక్రుడికి సొంతలు వృషభ రాశి కదా, తులారాశి కదా, అందులో లేడు కాబట్టి నాకేమన్నా చెడు చేస్తాడేమో అని. అంటే ఆ రాశిలో ఉన్నంత మాత్రం చెడు. ఎందుకని? మిత్రక్షేత్రం మిథున రాశి కాబట్టి మిత్రుడంటే సహాయం మంచిగా చేస్తాడు కానీ చెడు చేయడు కదా. అమ్మయ్యా, అంటే శుక్రుడు వృషభ రాశిలో ఉన్నా, తులారాశిలో ఉన్నా, నా రాశి మిథున రాశిలో ఉన్నా ఇబ్బంది లేదు అనేటిది ఉంటుంది, కలుగుతుంది, మంచి జరుగుతుంది అనేది, అపోహలు లేకుండా పోతాయి. అట్లానే ఉచ్చ రాశి వచ్చేసరికల్లా మీనము, నీచ రాశి వచ్చేసరికల్లా కన్య. అట్లానే మూల త్రికోణం తులలో, అంటే తులారాశిలో 10వ డిగ్రీకి వరకు ఆయన శుక్రుడు మూల త్రికోణం. అట్లానే పరమ ఉచ్చస్థానం మీనరాశిలో 27వ డిగ్రీలో పరమ ఉచ్చ స్థానంలో ఉంటాడు. అట్లానే
కన్యలో 27వ డిగ్రీలో పరమ నీచ స్థానంలో ఉంటాడు. ఇక శత్రుగ్రహాలు శుక్రుడికి రవి చంద్రులు వీరిద్దరూ కూడా శత్రుగ్రహాలు. కుజుడు గురుడు సమగ్రహాలు. ఇక నైసర్గిక బలం అయినటువంటి గ్రహము కుజుడు. ఇక దినచలనం రోజుకు 1 డిగ్రీ చొప్పున 30 రోజులకి ఒక రాశి మారుతాడు శుక్రుడు. రాశిలో గ్రహం ఉండే కాలం అంటే నెల, 30 రోజులు అంటే నెల రోజులు ఉంటాడు ఒక్కొక్క రాశిలో. 12 సంవత్సరానికి 12 రాశులు ఒక రౌండ్ వేసేస్తాడు శుక్రగ్రహం. ఇక ఋతువుల్లో వసంత ఋతువు సూచన చేస్తూ ఉంటుంది శుక్రుడు. అలానే దిగ్బలము ఉత్తరమున బాగా బలవంతుడు. దిగ్బలం వచ్చినట్లయితే సూచించే ఎత్తు మధ్యమైనటువంటి హైట్లో ఉంటాడు. కృష్ణానది నుండి తీరం నుండి గోదావరి నది వరకు గల ప్రాంతాలన్నీ కూడా శుక్రుడు నివాస ప్రాంతాలని. తోటలు అట్లానే పచ్చని ప్రాంతాలు ఇవన్నీ కూడా శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ప్రాంతాలు. ఇక గ్రహ కారకత్వాల గురించి వివరిస్తారా? శుక్రగ్రహానికి చెందినది శుక్రగ్రహ కారకత్వాలు. శుక్రగ్రహం యొక్క కారకత్వాలు తీసుకున్నట్లయితే శుక్రుడు కలత్ర కారకుడు. కలత్రం అంటే జీవిత భాగస్వామి, భార్యగా, యజమానురాలుగా, శారీరక సుఖము, యవ్వనము, సౌందర్యము, రాజసము, వినోదము, రతి క్రీడలు, జలవిహారము, స్త్రీ ఐశ్వర్యము, భూషణములు, నాటకములు, మన్మధుడు, భరతనాట్యము, కామము, కావ్యరచన, సంగీతము, వాహనములు, వస్త్రములు, శయనించు గది, వివాహము, గర్వము, తెల్లని వస్త్రాలు, వాద్యములు, సమ్మేళనము, సుగంధ ద్రవ్యాలు, ఇక గౌరీదేవి, లక్ష్మీదేవి ఆలయాలు, క్రీడా స్థలములు, పాల సరఫరా కేంద్రములు, పాలకు సంబంధించిన వస్తువులు విక్రయించువారు, వస్త్రములను తయారు చేయు సంస్థలు, సౌందర్య సాధనములు, అలంకార ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యములు, అలానే వాటిని తయారు చేసేటటువంటి సంస్థలు, చెరుకు రసము, వెండి, తర్వాత రత్నంలో వజ్రాన్ని సూచన చేస్తుంటుంది, పానీయాలు, బొబ్బర్లు, నిమ్మ, నారింజ, చింత మొదలగు వాటిని సూచిస్తాయి. అతిమూత్ర వ్యాధి, చర్మ వ్యాధి, కంటి రోగము, గొంతుకు సంబంధించిన వ్యాధులు, సుఖ వ్యాధులు, చర్మ వ్యాధులు సూచిస్తూ ఉంటాయి. ఇవి కాకుండా శిల్పి, దర్జీ, స్త్రీ బ్యూటీషియన్, స్వీట్లు తయారు చేయవారు, ఈ వృత్తులు, అట్లనే స్నేహితులు, బహుమతులు, హనీమూన్, విలాసాలు, వినోదాలు, శృంగారము, ప్రేమ, ఆభరణాలు, రెమెడీస్, దుస్తులు, పంచదార, ఆనందంగా సుఖంగా అనుభవించటం, జీవించటం, కాస్మెటిక్స్, పూలు, అలంకరణ, గృహాలంకరణాలు, ఈ సాధనలు. ఇవి కాకుండా మమకారము, లలిత కళలు, ఆకర్షణ, కేశాలంకరణ, సంగీతము, సాంస్కృతిక కార్యక్రమాలు, పొగడతలు, పెళ్ళిళ్ళు, తెలివితేటలు ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క చేతిలో ఉన్నాయి. కవిత్వం చెప్పటము, కవులవ్వటం ఇవన్నీ కూడా శుక్రుడి చేతిలో చాలా విషయాలు. సుఖమైనటువంటి జీవితం అంతా కూడా శుక్రుడిని బట్టే వీరు ఎంత మేరకు సుఖంగా ఉండగలుగుతున్నాడు వీటిలో అని చెప్పగలగడానికి శుక్రుడిని కూడా పరిగణలో తీసుకోండి. అలంకారము, ఆనందము, రింగులు, జుట్లు, కేసు, వెంట్రుకలు సిల్కీగా ఉన్నాయి, మృదువుగా ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ కూడా మంచి ఆకర్షణ కలిగి ఉండటము. చూడగానే అంటే మాటలతోటే మనం అవతల వాళ్ళతో కొత్త వ్యక్తి అయినా కానీ వెంటనే స్నేహంగా ఏర్పడదాం. అటువంటి మంచి వాక్చాతుర్యం కలిగి ఉండటం, ఈ లక్షణాలన్నీ కూడా ఈ భావానికి సంబంధించినటువంటి. అంటే మనుషులందరూ ఏవైతే కోరుకుంటారో అవన్నీ ఇచ్చేది శుక్రుడు అన్నమాట. ఎక్కువగా ఆయన ద్వారా ఎక్కువగా సంక్రమించే అవకాశం. అవును. అట్లానే ఇవే కాకుండా శుక్రుడికి ప్రీతికరమైనటువంటి తిథి ఒకటి ఉన్నది. అది వైశాఖ శుద్ధ తదియ రోజు ఆయనకి ప్రీతికరమైన రోజు. ప్రీతికరమైనటువంటి వ్రతం ఏదైనా ఉన్నది అంటే వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో వ్రతము. విడి రోజుల్లో కూడా వ్రతాన్ని లక్ష్మీదేవి వ్రతం చేసుకోవచ్చు.
శ్రీనివాస కళ్యాణం, వెంకటేశ్వర స్వామి పురాణం వినటం, శుక్రగ్రహ అష్టోత్తర శతనామాలని చదువుకోవటం కానీ, లక్ష్మీదేవి సహస్రనామాలు చదువుకోవటం కానీ, శ్రీనివాస దీక్ష, తామరమాల జపం అట్లనే ఇటువంటివన్నీ కూడా లక్ష్మీదేవి ఆలయాలని సందర్శన చేయటం. ఈ గ్రహం సూచించేటటువంటి వారము శుక్రవారం. అందుకని గ్రహానికి సంబంధించినటువంటి రత్నము వజ్రము. సో అంటే వజ్రం ధరించవచ్చు ఈ గ్రహానికి సంబంధించిన వాళ్ళు. అయితే ఇక్కడ చాలా మందికి అందరికి ఒక అనుమానం ఉంటుంది ఈ విషయంలో. మనం నక్షత్రాల గురించి మాట్లాడుకున్నప్పుడు నక్షత్రానికి ఒక రాయి ఉంటుంది, ఆ రత్నాన్ని ధరించాలి అనుకుంటాం. మరి ఇక్కడ వచ్చేసి గ్రహానికి ఒకటి ఉంటుంది రత్నం, దీన్ని ధరించాలి అని అంటారు. అంటే ఏది ధరించడం వల్ల ఉపయోగం ఎక్కువగా ఉంటుంది? ఇవి రెండు కూడా కాదు, ఇంకొక రకంగా చెప్పాలంటే ఇవి కావచ్చు కాకపోవచ్చు. ఎందుకు అంటే జాతక చక్రంలో ఏ గ్రహానికి మనము రత్నము ధరించినట్లయితే ఆ గ్రహానికి సంబంధించిన దోషాలు పోతాయో అటువంటి వాటికి సంబంధించిన దాన్ని రత్నాన్ని తీసుకోవాలి మనం వాస్తవంగా. అయితే మనకు సూర్యుడే ఇవి ఎందుకు తెలుసుకుంటున్నామంటే శుక్రుడు అనుకూలంగా లేడు, శుక్రుడు బలం కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాము, అప్పుడు రత్నం కావాలంటే ఏం పెట్టుకోవాలి, శుక్రుని యొక్క రత్నం ఏంటో తెలియాలి కదా, అందుకు వజ్రము అని చెప్పుకుంటున్నాం. ఇక నక్షత్రాలు తీసుకున్నట్లయితే నక్షత్రానికి ఒక అధిపతి ఉంటాడు, ఒక గ్రహం ఉంటుంది. అదే నక్షత్రానికి అధిపతి శుక్రుడే అనుకోండి, ఈ డైమండే సరిపోతుంది, ఇంకొక రాయితో పని లేదు. అలానే ఇంకొక గ్రహం ఆధిపత్యంలో యొక్క బలహీనంగా ఉంది, శుక్రుడు బలంగానే ఉన్నాడు, శుక్రుడు బలంగానే ఉన్నాడు, కానీ ఆ రాశిలో బలం లేనటువంటి చెడు చేసే గ్రహానికి మనం మంచి చేయాలి అంటే వాటికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించాలి. అంతేకాని అలా కాకుండా ఇప్పుడు నాకు గురుమహర్దశ నడిచింది కాబట్టి ఈ ఉంగరం, ఇంకా 10 ఏళ్ల తర్వాత ఇంకో దశ నడుస్తుంది, శని ఆ ఉంగరం, ఇంకోసారి ఇట్లా ఉండవు. దశలు మారినప్పుడల్లా ఆ గ్రహం అంటే లైఫ్ స్టోన్ ఎవరికైనా ఒకటే ఉంటుంది. అంటే జీవితంలో పూర్తిగా జాతక చక్రం పరిశీలన చేసిన తర్వాత ఎక్కువగా చెడు చేసేటువంటి గ్రహాలు ఏవి, వాటికి సంబంధించినటువంటి రత్నధారని చూసి ఏది ధరించవలను అని నిపుణంగా తెలుసుకొని నిపుణమైనటువంటి మంచి రత్నాన్ని ఎంచుకొని మనం ధరించాలి. అలా ధరించినప్పుడే శుభ ఫలితాలు వస్తాయి. అలా లేనప్పుడు ఆ శుభ ఫలితాంశాలు రావు. అందువల్ల అది పరిశీలన తీసుకొని చేయాలి. అంటే ఇది తెలుసుకోవటం కోసం ఏ రత్నము ఏ గ్రహానికి ఏ రత్నము ధరిస్తే మంచిది అనేటటువంటి దానికి. కానీ ధరించేటప్పుడు మాత్రం విచారణ చేసి ధరించవలసిందే అవసరం. ఓకే గురుగారు, చాలా మంది శుక్ర మహాదశ అంటుంటారు కదా, అంటే ఏం జరుగుతుంది శుక్ర మహాదశలో? మంచి స్థానంలో ఉంటే ఇందాక చెప్పిన సుఖాలన్నీ జరుగుతాయి, ఏది కావాలంటే. చెడు స్థానంలో ఉంటే ఇందాక చెప్పిన చెడు సుఖ రోగాలని, రకరకాల ఇబ్బందులు, కష్టాలు, దుఃఖము అన్నీ వస్తాయి. ఇందులో చెడు చెప్పుకున్నాం మనం, మంచి చెప్పుకున్నాం. మంచి స్థానంలో ఉంటే ఆ మంచివన్నీ కలుగుతాయి, చెడు స్థానంలో ఉంటే గనక చెడు సంబంధమైనవన్నీ కూడా వస్తాయి. కాబట్టి అవి రాకుండా మనం చూసుకోవటం కోసమే బొబ్బర్లు, శుక్రుడికి ప్రీతికరమైనటువంటి బొబ్బర్లు గనక దానం ఇచ్చినా సరిపోతుంది. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినా కానీ అటువంటివి మనం పరిహార క్రియలు గనక కొన్ని చేసుకున్నట్లయితే తత్సంబంధమైనటువంటి విషయాలలో మనకి గ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. ఇది ఒక్కటేనా అండి? అంటే గ్రహం ఇచ్చే మన చెడు ఫలితాలు ఏవటి ఉన్నాయో అవన్నీ మంచిగా మార్చుకోవాలంటే మనకి బొబ్బర్లు దానం ఇవ్వటం, లక్ష్మీదేవి చేయటం, వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించటం, స్త్రీలను గౌరవించటం, ముఖ్యంగా స్త్రీల కలత్రాధిపతి కనుక స్త్రీలని గౌరవించటం అది చాలా 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 ముఖ్యం. ప్రతి స్త్రీని కూడా గౌరవించటం, అది గౌరవించినట్లయితే అది కూడా ఒక మంచి సంస్కారమే. అందరికీ గౌరవించే సంస్కారం కొందరికి ఉండదు. అందుకని ఏ స్త్రీ అయినా ఇక్కడ కులము మతము సంబంధం లేదు. అందువల్ల స్త్రీ అంటే సాక్షాత్తు
స్త్రీ దేవతతో సమానం అని చెప్పబడుతోంది. కాబట్టి అందుకని బ్రాహ్మణ హత్య, గోహత్య, స్త్రీ హత్య ఇవి దోషాలు. అందుకని అటువంటి స్త్రీని గనక గౌరవించినట్లయితే తప్పనిసరిగా తత్సంబంధమైనటువంటి దోషాలు నివృత్తి అవుతాయి. తల్లిని గౌరవించటం, తల్లిని ఎంత మాట పడితే అంత మాట అనటం, ఇట్లాంటివి పనికిరావు, తెలుసుకోవాలి. అటువంటివి ఎక్కడికో వెళ్ళి ఇంట్లో తల్లిని తిడతాడు, పొద్దున్నే గుళ్ళో పూజలు చేస్తాడు, హోమాలు చేస్తాడు, నాకు ఫలితం కావాలంటాడు. ఎట్లా వస్తాయి? ఈ పూజలు చేసాం, ఆ పూజలు చేసాం, నాకు పని కాలేదంటే చివరిగా దీని మీద నమ్మకమే లేదంటుంటాడు. ఇంతమించి ఏం చేయగలడు? కానీ ఏది చెయ్యాలి, ఏమి చేయమని చెప్తుంది? సక్రమంగా మంచి గురువుని నువ్వు సందర్శించావా, అడిగావా, విచారణ చేసావా? లేదు కదా. లేనప్పుడు నీకు ఏ విధంగా అది. అందుకని తల్లిని గౌరవించటం, తండ్రిని గౌరవించటం, సమాజంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీని కూడా గౌరవించటం, అటువంటి కనుక అలవాటు. అందుకే బాల్యంలోనే ఇవన్నీ కూడా నేర్చుకుంటే తల్లిదండ్రులు తెలుసుకొని పెద్దల దగ్గర ఆ ప్రవర్తన కలిగి ఉంటే తప్పనిసరిగా వారికి ఆ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ శుక్రగ్రహానికి అధిష్టాని దేవత లక్ష్మీదేవి, అధిదేవత ఇంద్రాణి, ప్రతి దేవత ఇంద్ర మరుత్వంతుడు. ఇవి అధిష్టాన దేవత, అధిదేవత, ప్రత్యదేవతలు. అట్లానే ఈ శుక్రగ్రహానికి తండ్రి భృగువు, తల్లి ఉష, భార్య ఊర్జస్వని. శుక్రుడు సూచించేటటువంటి లోహాలు వెండి. అందుకని వజ్రం కొన్నాను కదా అని బంగారంలో పెట్టకూడదు, వెండిలో పెట్టుకోవాలి, శ్రేష్టం. సూచించే లోహం. గ్రహ ప్రభావితం మనస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే శాంతము. గ్రహ జన్మ సంవత్సరం మన్మథనామ సంవత్సరము, జన్మ మాసము శ్రావణ మాసం, జన్మ తిథి శుక్లదశమి, జన్మ నక్షత్రం పుష్యమి. గ్రహానికి సంబంధించినటువంటి గ్రహ ఋషి భరద్వాజుడు. ఇష్టమైనటువంటి గ్రహానికి ప్రీతికరమైన వారము శుక్రవారము. అయితే గ్రహము సూచించేటటువంటి వారు శుక్రవారం. అయితే శుభ సమయం, గ్రహం ఏ సమయంలో శుభాన్ని ఇస్తుంది అంటే అపరాహ్న సమయంలో ఇస్తుంది. గ్రహం గనక బలంగా ఉంటే స్త్రీ సౌఖ్యము, దాంపత్య సౌఖ్యము సక్రమంగా ఉంటుంది. గ్రహ బలహీనంగా గనక ఉన్నట్లయితే పరస్త్రీ వ్యామోహము, నీచ స్త్రీ సాంగత్యాలు ఇవన్నీ కలిగి స్త్రీని దూషించుట, ఇటువంటి లక్షణాలన్నీ కలుగుతాయి. అవి కలిగినాయి అంటే వీరికి శుక్రగ్రహము అనుకూలంగా లేదనేటువంటిది వెంటనే చెప్పేసేయవచ్చు. ప్రవర్తన బట్టి వాడికి ఆ శుక్రుడు ఏ విధంగా ఉన్నాడో చెప్పేయవచ్చు. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే స్త్రీ పురుషులు ఇద్దరికి ఒకేలా ఉంటాయా అండి లక్షణాలు? గ్రహానికి సంబంధించినవి ఒకే రకంగా ఉంటాయి, ఒకే ప్రభావం ఉంటుంది. అది అంటే వచ్చే జబ్బులు కానివ్వండి, దాంపత్యంలో కలతలు కానివ్వండి, శుక్రగ్రహం అనుకూలం లేకపోతే అదే చర్మ వ్యాధులు, అదే సుఖ వ్యాధులు అయ్యే పురుషుడికి వస్తాయి, స్త్రీకి వస్తే స్త్రీకి సంబంధించినటువంటివి వస్తాయి. ఇవి కాకుండా ఇంకా మీకు శుక్రుడు గనక మేష లగ్నంలో ఉన్నట్లయితే భోగభాగ్యాలు ఇస్తాడు, విద్య ధనము చక్కగా ఇస్తాడు. మేషలగ్నమయ్యి ఆ లగ్నంలో శుక్రుడు ఉంటే, అట్లనే మేషలగ్నమయ్యి 2వ స్థానంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే ధనాన్ని ఇస్తాడు. ఇంకా మీకు లగ్నం వారీగా చూసుకుంటే 3వ స్థానం మేషలగ్నమయ్యి 3వ స్థానంలో కనుక శుక్రుడు అంటే మంచి సోదర సోదరీలు ఉంటారు, వీరికి కలిగి ఉంటారు. అది శుక్రగ్రహం మేషలగ్నమయ్యి శుక్రుడు ఆ లగ్నానికి 4వ స్థానంలో కనుక ఉన్నట్లయితే అధికారము, మాతృ సౌఖ్యము, తల్లి మీద మంచి అంటే తను పుట్టిన 4 పిల్లలు ఈ పిల్లడి మీద ఈ పిల్ల మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది. అదే శుక్ర మేషలగ్నం అయ్యండి శుక్రుడు గనక ఆ మేషలగ్నానికి 5వ స్థానంలో గనక ఉన్నట్లయితే స్త్రీ సంతానము మంచి భాగ్యం కలుగుతుంది, మంచి పుత్ర సంతానం, స్త్రీ సంతానం కలుగుతుంది. 6వ స్థానం అయ్యి ఉంటే గనక మేషలగ్నం అయ్యింది శుక్రుడు ఆ లగ్నానికి 6వ స్థానంలో గనక ఉన్నట్లయితే కొంచెం అనారోగ్యము, కలత్ర నష్టము, ధనహీనము కలుగుతుంది. ఇవి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 7వ స్థానంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే మంచి చక్కటి అందమైన భార్య ఉంటుంది. అదే గనక ఆ 7వ స్థానము చెడు స్థానం కనుక అయినట్లయితే భార్య నీచ స్త్రీ సాంగత్యం కూడా కలిగే అవకాశాలు కూడా రెండు ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఆ స్థానం యొక్క విలువ తెలుసుకోవాలి. దాన్ని బట్టి
8వ స్థానంలో శుక్రుడు ఉంటే గనక భార్యతో కొంచెం విభేదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. 9వ స్థానం అంటే మేష లగ్నం అయ్యి 9వ స్థానంలో గనక శుక్రుడు ఉన్నట్లయితే స్త్రీధనం లభిస్తుంది, కార్యసిద్ధి, చక్కగా ఆనందంగా సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. అట్లానే 10వ స్థానంలో గనక శుక్రుడు ఉన్నట్టయితే కార్యములు నిర్వహించేటటువంటి సామర్థ్యాన్ని, శక్తిని కలిగి ఉంటాడు. అదీను 12వ స్థానంలో గనక శుక్రుడు ఉన్నట్లయితే ప్రయాణాలు, పుణ్యక్షేత్రాలు దర్శించటం, అధికారులచే సన్మానం కలగటం, సత్కారాలు కలగటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ విధంగా ఇది మేష లగ్నానికి, అట్లానే ఇంకా మిగిలినటువంటి రాశుల లగ్నాలు కూడా వాటికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి వేరువేరుగా. అవి ఇతరత్రా మనం జాతక విభాగానికి సంబంధించిన విషయాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. ఈ విధంగా ఇవి చూసుకొని ఈ శుక్రగ్రహానికి చెప్పినటువంటివి కనుక పరిహారాలు చేసుకున్నట్లయితే, లక్ష్మీదేవి సంబంధించిన పూజలు, వరలక్ష్మి వ్రతాలు కనుక ఆచరించినట్లయితే అన్ని విధాలా మంచి జరిగేటటువంటి అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. శుక్రవారం ప్రీతికరమైన రోజు కాబట్టి ఎక్కువగా లక్ష్మీదేవికి అంతే. వైభవ లక్ష్మీ వ్రతం కానీ, తర్వాత సంతోషి మాతా వ్రతం ఉన్నది, ఇటువంటివి నియమాలు పాటించినా కూడా అన్ని రకాలంగా ఉంటాయి. ఇది కాకుండా శుక్రవారం రోజు ఉపవాసం అటువంటివి తీసుకున్నా కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. తప్పని నిజంగా చాలా మంది ఎక్కువగా ఎదురు చూసేది అదే, మనుషులకు ఏదైతే కావాలో సుఖశాంతులు, ఆనందము, అందం అవన్నీ ఇచ్చే శుక్రుడి గురించి నిజంగా చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం. ఇదండి ఈరోజు గ్రహం అనుగ్రహం కార్యక్రమం. ఈరోజు చక్కగా శుక్రగ్రహం గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మరో గ్రహం గురించి తెలుసుకుందాం. నమస్కారం.